హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగే లేచి పూజ చేసేసుకొని ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని వంట కూడా చేసేసుకొని నేను బయటకు వెళ్ళటానికైతే రెడీ అయిపోతున్నాను. అండ్ దానికంటే ముందు రెడీ అవ్వటం కంటే ముందు ఐ జస్ట్ స్టార్టెడ్ వాటరింగ్ మై ప్లాంట్స్. ఇవి ఎవ్రీ డే వాటర్ చేస్తున్నా ఒక మాదిరిగా ఉంటున్నాయండి. కాకపోతే వీటి మీద డస్ట్ భయంకరంగా పేరుకుపోతుందన్నమాట. సో ఇవాళ పైనుంచి వాటర్ అంతా స్ప్రింకిల్ చేసి కొంచెం నీట్గా అయితే కనిపిస్తున్నాయి ప్లాంట్స్. అండ్ నేను ఇక్కడ రెడీ అయిపోతున్నాను. అండ్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ కంఫర్ట్ ఓవర్ స్టైల్ అండి. సో నాకు కంఫర్టబుల్గా ఉన్న కాటన్ కుర్తీస్ ఏవైతే ఉంటాయో అవి వేసుకున్నాను. అండ్ ద మేకప్ ఈజ్ ఆల్సో వెరీ మినిమల్. ఫస్ట్ అయితే ఓవర్లోడ్ ఆఫ్ సన్స్క్రీన్ లోషన్ అండ్ దెన్ కాంపాక్ట్ లిటిల్ బిట్ ఆఫ్ కన్సీలర్, ఏమైనా డార్క్ సర్కిల్స్ కవర్ చేయడానికి. దాట్స్ అబౌట్ ఇట్. అండ్ లిప్ లైనర్ అండ్ లిప్స్టిక్ నేను ఎప్పుడు దట్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మై మేకప్ అండి. సమ్టైమ్స్ ఐ స్కిప్ లిప్స్టిక్, కానీ ఇవాళ కొంచెం వేసుకున్నాను. అండ్ కాజల్, దట్స్ అబౌట్ ఇట్. ది సింపుల్ మేకప్ థింగ్స్ కూడా చాలా ఎలివేట్ చేస్తాయండి. చాలా సింపుల్గా ఉంటాము, యట్ ద ఫీచర్స్ విల్ బీ ఎలివేటెడ్ అని నాకు అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ ప్రోడక్ట్స్ నేను ట్యాగ్ చేస్తాను. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ సీ. అండ్ ట్యాగింగ్ ద ప్రోడక్ట్స్ డజంట్ మీన్ ఐఎమ్ ప్రమోటింగ్ దీస్ ప్రోడక్ట్స్ అండి. నేను వీడియోస్లో యూస్ చేసే ప్రోడక్ట్స్ ట్యాగ్ చేసి పెడుతున్నాను. జస్ట్ లైక్ ఇంతకుముందు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఎట్లా ప్రొవైడ్ చేసేదాన్నో ఇప్పుడు ట్యాగ్ చేసి పెడుతున్నాను. సో దట్ యూ కెన్ క్లిక్ ఆన్ ద ట్యాగ్స్ అండ్ యూ కెన్ సీ ద ప్రోడక్ట్ విచ్ ఐఎమ్ యూజింగ్. అంతే తప్ప ట్యాగ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ మీరు కొనుక్కోవాలి అని కాదు. అండ్ దిస్ ఈజ్ డెఫినెట్లీ నాట్ కన్సిడర్డ్ యాజ్ ప్రమోషన్. లాస్ట్ వీక్ మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి సర్వైకల్ పిల్లోస్ గురించి. సో మొన్న వీడియోలో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి అవి ట్యాగ్ చేశాను. దాట్స్ ఇట్. అండ్ దీన్ని కూడా మీరు ప్రమోషన్ అనుకుంటే దెర్ ఇస్ నథింగ్ మచ్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్ అండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు దే కెన్ పర్సీవ్ థింగ్స్ అండ్ ఇట్స్ టోటలీ అప్ టు యోర్ అండర్స్టాండింగ్ హౌ యూ వాంట్ టు టేక్ ఇట్ అప్. అండ్ ఇట్లాంటి ప్రమోషన్స్ ఒక పెద్ద యూట్యూబర్ చేస్తే మీకు అసలు అంటే వాళ్ళు డబ్బులు తీసుకొని ఎవ్రీ ఆల్టర్నేట్ వీడియో ప్రమోషన్ వీడియో చేసినా కూడా యూ డూ నాట్ హ్యావ్ అ ప్రాబ్లం. కానీ నేను ఎవరో అడిగారు అనేసి ఆ సర్వైకల్ పిల్లోస్ గురించి ప్రాపర్గా చెప్పి అండ్ వెన్ ఐ మేడ్ అ స్టేట్మెంట్ సేయింగ్ ఇట్స్ నాట్ అ ప్రమోషనల్ వీడియో, పీపుల్ వాంట్ టు క్వశ్చన్ ఇట్. ఇట్స్ టోటలీ అప్ టు యూ అండి హౌ యూ వాంట్ టు టేక్ ఇట్ అప్ గోయింగ్ అహెడ్. కానీ ఇవి అడిగారు కాబట్టి నేనైతే క్లారిఫై చేస్తాను. అండ్ పిల్లోస్ గురించి నేను ట్యాగ్ అయితే చేశాను. అండ్ ఈ వీడియోలో కూడా నేను యూజ్ చేసిన కాస్మెటిక్స్ అన్నీ ట్యాగ్ అయితే చేస్తున్నాను. యట్ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో అగైన్. అండ్ ఇక్కడ నేను లిప్ లైనర్ వేసుకొని దెన్ ఐఎమ్ అప్లయింగ్ లిప్స్టిక్ అండి. ఇట్ విల్ గివ్ అ డిఫైన్డ్ షేప్ టు యువర్ లిప్స్. అండ్ నేను లాస్ట్ టైం ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను అన్నాను కదండి, అక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా అమ్మారనమాట. సో అవి తెచ్చుకున్నాను. ఆ రోజు ఆ హాల్లో అది మర్చిపోయానండి అది చూపెట్టడము యాక్చువల్లీ. సో ఈ ఇయర్ రింగ్స్ ఇవాళ నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ ఏమో 200కి ఇచ్చాడండి ఆ 2 బ్యాంగిల్స్, పేర్ ఆఫ్ బ్యాంగిల్స్. అండ్ ఇయర్ రింగ్స్ ఏమో 150కో ఎంతో ఇచ్చాడండి. సో దీస్ ఆర్ అంటే ఇట్లా కొంచెం కాటన్ కుర్తీస్ మీదకి ఆక్సిడైజ్ జ్యువెలరీ, ఇట్ లుక్స్ నైస్. సో ఇవన్నీ పెట్టేసుకొని నేనైతే ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయానండి టు గో అవుట్. అండ్ ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. ఇవాళ నేను శ్లోక బయలుదేరుతున్న ఊరేంటి అంటే బాంబే. యాక్చువల్లీ నేను నవీ ముంబైలో ఉంటానండి. నవీ ముంబై నుంచి మెయిన్ బాంబే అంటే సౌత్ బాంబే కులాబాకి వెళ్ళాలి అంటే 1.5 hours 2 hours జర్నీ చేయాలండి క్యాబ్లో. అండ్ ఇవాళ క్యాబ్లో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. ఫస్ట్ ఒక క్యాబ్ ఎక్కామండి ఇంటి దగ్గర, ఆయన అసలు ఏసీనే ఇవ్వట్లేదు. మేము స్టార్ట్ అయింది అరౌండ్ 2 o'clock అట్లా అండి. 2 o'clockకి ఆయన ఏసీ ఇవ్వమంటే ఇయ్యనంటాడు ఎంతసేపటికి. సరే అనేసి ఇంకా మధ్యలో ఆపి ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసి దెన్ ఐ బుక్డ్ అనదర్ క్యాబ్. అండ్ ఇది మాత్రం లగ్జరీ ఓవర్లోడ్ అండి. మాకు అక్కడ ఫ్రంట్లో స్క్రీన్ ఉంది, దాంట్లో గోవిందా సాంగ్స్ వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆ జర్నీ వాజ్ ఫనీ. శ్లోక నేను ఇద్దరం చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నామండి కొలాబా వెళ్ళాలి. అక్కడ షీ వాంటెడ్ టు షాప్ దేర్ అనమాట. నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, కానీ
షీ ఇన్సిస్టెడ్ ఆన్ గోయింగ్. అండ్ అక్కడ బుక్ స్టాల్ ఒకటి ఉంటుంది అనమాట, బుక్ స్టాప్ కితాబ్ ఖానా అనేసి. సో షీ వాంటెడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము. సరే ఎగ్జామ్స్ అయినాక వెళ్దాము అనుకున్నాము. అండ్ ఫైనలీ ఇవాళ ఆ ప్లాన్ అంతా వర్కౌట్ చేశాను. అండ్ సౌత్ బాంబేలో ఎంటర్ అయితేనే ఆ ఆర్కిటెక్చర్ ఎవ్రీథింగ్ ఇస్ సో డిఫరెంట్ అండి. అండ్ ఇక్కడ ఈ ఫుట్వేర్ ఉన్నాయండి, ఇవి మాత్రం కొలాబా మార్కెట్ నేను వెళ్ళింది అయితే, ఇవి మాత్రం నిజంగా వెస్ట్ సైడ్ ఎంత ప్రీమియం ప్రోడక్ట్స్ ఉంటాయో అలాగే ఉన్నాయండి. అండ్ కంఫర్ట్ ఈజ్ టూ గుడ్. కాకపోతే నాకు ఇప్పుడు ఉండే ప్రాబ్లమే నా ఫుట్ ఆ సైజు ఉండదండి, నాది చాలా చిన్నగా ఉంటుంది అనమాట పాదం, అందుకని నాకు సైజులు అయితే దొరకవు. అండ్ డ్రెస్సెస్ దగ్గర నుంచి టీషర్ట్స్, టాప్స్, జ్యువెలరీ అయితే ఇంకా అసలు మనం మాట్లాడటం వేస్ట్ అండి. కొలాబా మార్కెట్లో యాంపుల్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంటుంది, అసలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ మన వెస్ట్రన్ వేర్కి కరెక్ట్గా సెట్ అయ్యే జ్యువెలరీ పీసెస్ ఉంటాయి, లేదా మన ట్రెడిషనల్ జ్యువెలరీ పీసెస్ ఉంటాయి. మన హైదరాబాద్లో కోటి కూడా కాదేమోనండి, బేగం బజార్, చార్మినార్ ఆ టైప్లో కన్సిడర్ చేయండి. యట్ యూ హ్యావ్ ద లేటెస్ట్ ట్రెండింగ్ థింగ్స్ ఏమైతే ఉంటాయో అదంతా కొలాబా మార్కెట్కి అయితే వస్తుంది. సో ఇక్కడ షాపింగ్కి అయితే దిగాము. అండ్ దిగిన వెంటనే నాకు అప్పటి వరకు అసలు ఇంట్రెస్టే అనిపించలేదండి, కానీ అక్కడ దిగినాక మాత్రం ఐ వాజ్ లైక్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అనమాట. అండ్ ఈ ఎక్సైట్మెంట్లో కొంచెం తప్పులు కూడా చేసేసానులేండి, అదేంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. సో హోమ్ డెకార్ ఇవన్నీ ఉన్నాయండి, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అనమాట. చాలా బాగుంది మార్కెట్. అండ్ ఈ బుడ్డి కాయిన్ పౌచెస్ అయితే 150 రూపీస్ అన్నాడండి, ఎంత చక్కగా ఉందో క్వాలిటీ అయితే. కానీ నేను తీసుకోలేదులేండి, నేను చేసిన షాపింగ్ నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపెడతాను, ఇది చాలా లెందీగా అయిపోతుంది. ఈ స్లింగ్ బ్యాగ్స్ అయితే అండి లైక్ చాలా బాగున్నాయి ఒక్కొక్కటి. ద ట్రెడిషనల్ మనకేంటి పోట్లీ టైప్ బ్యాగ్స్, పార్టీ వేర్ బ్యాగ్స్ అట్లాంటివి ఉంటాయి కదా అవి. అండ్ నార్మల్ డైలీ కాలేజ్ వేర్స్, మన ఆఫీస్ వేర్ బ్యాగ్స్ చాలా తక్కువ ప్రైస్. అంటే అసలు ఆ ప్రైస్ వింటుంటేనే నాకు బార్గెనింగ్ కూడా ఏం చెయ్యాలి అనిపించింది. బట్ స్టిల్ ఐ ట్రై టు బార్గెన్, బట్ ఐఎమ్ నాట్ అ గ్రేట్ బార్గెనర్ కాబట్టి కొంచెం ఎక్కువ ప్రైస్కే తీసుకున్నానేమో, ఇంకొంచెం బార్గెన్ చేస్తే తగ్గేవండి. అండ్ ప్రైజెస్ మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. నేను అసలు జాప్ అయిపోయాను నిజంగా. ఒక్కొక్క మినిట్ ఏ ప్రోడక్ట్ పట్టుకున్నా వాళ్ళు ఇచ్చే ప్రైజెస్ చూసి నాకు ఇది కూడా తీసేసుకోవాలి, అది కూడా తీసేసుకోవాలి అని. మనం ఆ పిచ్చిలో ఉంటాం కదండి, ప్రైస్ తక్కువగా ఉంది అది కొనేద్దాం, ఇది కొనేద్దాం అని, అలాగే అన్నీ కొన్నాను. అండ్ ఇక్కడ ఈ షోలాపూర్ చెప్పులు మాత్రం నాకు చాలా నచ్చిందండి. అండ్ కింద కుషనింగ్ కూడా ఇచ్చారండి. ఇవి నేను వెస్ట్ సైడ్లో చూశాను, కానీ యాజ్ ఐ టోల్డ్ యూ నాకు ఫుట్వేర్ చాలా కష్టం అండి వెతకటం, ఎందుకంటే మోచీలో కానీ మెట్రోలో కానీ నా సైజు దొరకదు. సో ఇక్కడ మాత్రం ఆ చెప్పులు అయితే తీసేసుకున్నానండి, లక్కీగా నాకు దొరికినాయి. అండ్ ఈ కొలాబా నుంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్తే తాజ్ ప్యాలెస్, ఐకానిక్ హోటల్ ఆఫ్ ఇండియా, ఆ తాజ్ ప్యాలెస్ది బ్యాక్ డోర్ ఎంట్రీ అనమాట, స్టాఫ్ ఎంట్రీ ఉంటుంది. అండ్ దిస్ ప్రాపర్టీ ఈజ్ సో గుడ్ అండి. అండ్ ఈ ప్రాపర్టీ పక్కనే మేము అక్కడ తిరుగుతూ ఉన్నాము, నేను ఫొటోస్ తీసుకుంటూ, అక్కడ అరకు క్యాఫే ఉందండి. మన అరకు కాఫీ ఈ సోల్డ్ దేర్ ఇన్ ప్రీమియం కెఫే స్టైల్ అనమాట. అది చూసి నాకు ఇంకా టెంప్టేషన్ ఆగుతుందా నాకు, మన అరకు కాఫీ ఇక్కడ ఉంది అనేసి ఫుల్ ఎక్సైట్మెంట్తో నేను శ్లోక వెళ్ళిపోయి ఫస్ట్ ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే తాగేసాము. అండ్ ఇట్ వాజ్ లైక్ డివైన్ అండి, నిజంగా ఎంత ఎంజాయ్ చేసాము ఆ కాఫీ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాంబేలో మన తెలుగోళ్ళ అరకు కాఫీ, అండ్ ఇట్స్ సో నైస్ టు సీ అండ్ ఎంజాయ్. అక్కడ చక్కగా కూర్చొని ఆ తాజ్ ప్యాలెస్ ఆ ఆర్కిటెక్చర్ అదంతా ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ నడుచుకుంటూ మెల్లిగా ముందుకు వచ్చేసాము గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి. ఇక్కడికి వచ్చినాక మాత్రం నాకు గేట్వే ఆఫ్ ఇండియాని చూడాలి అని అంత పెద్ద కోరిక ఏం లేదండి. ఐ వాంటెడ్ టు సీ తాజ్. ఎందుకు అంటే 26/11 మన ఇండియన్స్ అందరికీ గుర్తుండిపోయే ఒక హారిబుల్ డే కదా. ఆ రోజు ఈ డోమ్ని వాళ్ళు బర్న్ చేసేసారు కదండి ఆ టెర్రరిస్ట్. వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఎన్ని శాపనార్థాలు పెట్టినా తక్కువేనేమో. బట్ అట్ ద సేమ్ టైం ఆ రోజు
ఒక పర్సన్ నా ఫేవరెట్ అయిపోయాడండి. ఆయనే రతన్ టాటా. వాళ్ళ స్టాఫ్ లోపల ఉన్నారు అనేసి 3 డేస్ ఆ మనిషి ఆ తాజ్ ప్రాపర్టీ ముందే నుంచొని వాళ్ళ స్టాఫ్ అందరూ సేఫ్గా ఆ ఆపరేషన్ అంతా అయిపోయేంత వరకు ఆ మనిషి కదలలేదు చూడండి. ఆ రోజు హీ ఎర్న్డ్ రెస్పెక్ట్ లైక్ నో బడీస్ బిజినెస్. ఆ రోజు నుంచి నేనైతే పెద్ద ఫ్యాన్ అండి రతన్ టాటాకి. అండ్ ఐ అడ్మైర్ హిమ్, ఐ జస్ట్ లవ్ హిమ్. అండ్ అసలు అది కదా లీడర్షిప్ అంటే, అది కదా అనిపించేలాగా చేసేసాడు. ఏ పొలిటీషియన్కి నేను అంత రెస్పెక్ట్ ఇయ్యనేమో, బట్ ఆయన గురించి ఆయన ఇంటర్వ్యూ ఎక్కడొచ్చినా నేను మిస్ అవ్వకుండా చదువుతాను అండ్ వాచ్ చేస్తాను. సో ఐ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ ఫర్ హిమ్. అలాంటి లీడర్స్ ఇంకా రావాలండి ఇండియాలో. అప్పుడే ఇండియా విల్ బీ అ బెటర్ కంట్రీ అండ్ ఫార్ బియాండ్ దెన్ ఆల్ ద అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనిపించింది. అండ్ అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి నేను శ్లోక ఇక్కడంతా షాపింగ్ అయితే చేశాము. బట్ శ్లోకాకి షాపింగ్ అంటే బుక్స్ లేకుండా మాత్రం జరగదండి. సో బుక్స్ షాపింగ్ కూడా చేశాము. అండ్ లుక్ ఎట్ ద ఆర్కిటెక్చర్ అండి, కొలోనియల్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఉంది. సౌత్ బాంబే ఈజ్ అ డిఫరెంట్ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. మామూలు బాంబే స్కై స్క్రేపర్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సౌత్ బాంబేలో ఇంకా ఆ ట్రెడిషనల్ ఓల్డ్ కొలోనియల్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ని ప్రిజర్వ్ చేసి చాలా బాగా మెయింటైన్ చేశారండి. అండ్ దాట్ వాజ్ సచ్ అ రిలీఫ్. అండ్ ఇక్కడెక్కడ మీకు ఆటోలు దొరకవండి. సౌత్ బాంబేలో ఆటోస్ని బ్యాన్ చేసేసారు. ఓన్లీ క్యాబ్స్ అండ్ ప్రైవేట్ వెహికల్సే అలౌడ్. సో ఇక్కడ మేము సౌత్ బాంబేలోనే ఇక్కడ కితాబ్ ఖానా అని ఒక ఏన్షియంట్ అనే చెప్పచ్చండి ఈ బుక్స్ షాప్. ఇది ఉందన్నమాట. సో మెనీ ఇయర్స్ అగో దీన్ని స్టార్ట్ చేశారంట. అండ్ అసలు ఈ షాపే ఒక ఆర్కిటెక్చరల్ మార్వల్ లాగా ఉందండి. పాత రోజుల్లో ఇట్ జస్ట్ ట్రాన్స్పోర్ట్స్ యూ ఇన్ టు అ డిఫరెంట్ వరల్డ్. ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్ అండ్ ద వే దే ప్రిజర్వ్డ్ ఇస్ మైండ్ బ్లోయింగ్ అండి. సో ఇక్కడ కొంచెం షాపింగ్ చేసేసి ఇంకా అప్పుడు ఇంటికి బయలుదేరాం. యాక్చువల్లీ శ్లోక ఏంటి అంటే తనకి జ్యువెలరీ తీసుకోవాలి అనేసి చాలా ఉందన్నమాట కొలాబా మార్కెట్లో. సో షీ పిక్డ్ అప్ ఫ్యూ పీసెస్ ఆఫ్ జ్యువెలరీ అండ్ టాప్స్ పెద్దగా తనకేమీ ఎక్కలేదండి. కానీ నేను చేసిన మిస్టేక్ మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. సో మీరు స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చెయ్యకండి. అండ్ ఇంకా ఈ షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. నేను ఒక ఊరు అని ఎందుకు చెప్పాను అంటే, మేము ఆల్మోస్ట్ 6 o'clockకి క్యాబ్ ఎక్కామండి రావటానికి. అండ్ ఇంటికి వచ్చేసరికి 7:45 అయిపోయింది. నిజంగా ఇంకో 10-15 మినిట్స్ అయితే బాంబే నుంచి పూణే వెళ్ళిపోవచ్చు అనిపించిందండి నాకు. అంత డిస్టెన్స్ పట్టింది మాకు నవీ ముంబై నుంచి నవీ ముంబై రావడానికి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ లైక్ ఇట్. కానీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. Thank you so much for watching this video. Have a great day.